గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హై ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 20th జూలై. సో నిఫ్టీ కొంతవరకు నష్టాల్లో క్లోజ్ అయింది. 95 పాయింట్స్ మైనస్లో 24,238 దగ్గర క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే ఎక్కువగా నష్టపోయిన స్టాక్ యాక్సిస్ బ్యాంక్, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇవి రెండు స్టాక్స్ ద్వారానే మ్యాక్సిమంగా మనకి నిఫ్టీలో నష్టాలు చూసామనుకోవచ్చు. సో ఈ 95 పాయింట్స్లో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్, 5% వరకు డౌన్ అయింది. తర్వాత యాక్సిస్ బ్యాంక్ 5% కన్నా ఎక్కువే డౌన్ అయింది. సో పెరిగిన స్టాక్స్లో ట్రెండ్ బాగా లాభాల్లో క్లోజ్ అయింది, దాదాపుగా 3% పెరిగింది. పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా పెరిగాయి. అయితే ఒక్కటి ఇక్కడ ఈరోజు మార్కెట్లో ఎక్కువగా డ్రాగ్ చేసింది బ్యాంకింగ్ స్టాక్స్లో, అది కూడా ప్రైవేట్ బ్యాంక్సే. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్లో చూస్తే మనకి నిఫ్టీ బ్యాంక్ దాదాపుగా 576 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది, 57,945 దగ్గర. ఇందులో ఎక్కువగా మనకి నష్టాలు చేకూర్చింది ఇందాక అనుకున్నట్టుగా హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. బట్ ఒక్కటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపించింది ఏంటంటే పిఎస్యూ బ్యాంక్స్ అన్ని కూడా లాభాల్లో క్లోజ్ అయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాగా పెరిగింది, 111 దగ్గర క్లోజ్ అయింది. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐ ఇవన్నీ కూడా బాగా పెరిగినాయి. ఈ రెండు స్టాక్సే నిఫ్టీ బ్యాంక్ని చాలా వరకు డ్రాగ్ చేసాయి అనుకోవచ్చు. మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ చూస్తే మనకి ఈరోజు క్యాండిల్ ఫార్మేషన్ ఇన్సైడ్ బార్ లాగా వచ్చింది. సో జనరల్గా ఇట్లాంటి ఇన్సైడ్ బార్లు మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మన ఇంతకుముందు అనుకున్న లెవెల్స్ ఆ రేంజ్లో పెద్దగా మార్పులు ఏం లేవు. ఎందుకంటే లోయర్ లెవెల్లో 23,960 మనది స్ట్రాంగ్ సపోర్ట్, అదే మన కీ లెవెల్. అండ్ హైయర్ లెవెల్లో 24,530 ఇది ప్రీవియస్ స్వింగ్ హై, ఇది స్ట్రాంగ్ సపోర్ట్. సో ఇవి ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ ఇంకా మారలేదు మనకి. అండ్ ఇప్పుడు చూస్తే మనకి మేబీ 1 or 2 డేస్కి ఇది చాలా ఇంపార్టెంట్ రేంజ్ లాగా ఉంటుంది. హైయర్ లెవెల్లో 24,370 అండ్ డౌన్ సైడ్ 24,080. సో అరౌండ్ 24,050-80 ఈ రెండు లెవెల్స్. అదేవిధంగా అప్పర్ సైడ్ 24,371, దాన్ని బ్రేక్ చేస్తే 24,534. సో చాలా ఇంపార్టెంట్గా చూడాల్సింది మనం ఈ ఎంటైర్ క్యాండిల్, మనకి ఫ్రైడే రోజు ఏదైతే క్యాండిల్ ఏర్పడిందో దాని హై లో చాలా ఇంపార్టెంట్. మనకి ఎట్ సైడ్ బ్రేక్ చేసినా కానీ కొంచెం షార్ప్ మూవ్మెంట్ ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్లో పెద్ద మార్పు లేదు. ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ డౌన్ అయింది, కానీ ఎగ్జాక్ట్లీ మనం సపోర్ట్ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది. 57,500, 480 లెవెల్స్ మనకి సపోర్ట్ అనుకున్నాం. ఇక్కడ మనకి క్యాండిల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, ఈరోజు లో అదే ఆల్మోస్ట్. అక్కడి నుంచి 57,945 దాదాపుగా 58,000 దగ్గరలో క్లోజ్ అయింది. సో లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. ఇప్పుడు కూడా ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి మనకి అరౌండ్ 58,200 or 250 లెవెల్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 58,700 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్లో సేమ్ సపోర్ట్ ఉంటుంది, 57,480. దాన్ని బ్రేక్ చేస్తే 57,100 మన కీ లెవెల్, ఆ లెవెల్ వరకు కూడా రావచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 120, షార్ట్స్లో 53, షార్ట్ కవరింగ్ 34, లాంగ్ అన్వైండింగ్ 8. అండ్ ఈరోజు మార్కెట్ డౌన్గా క్లోజ్ అయింది. నిఫ్టీ మైనస్లో క్లోజ్ అయినా కానీ ఓవరాల్గా మార్కెట్ బ్రెడ్త్ ఏదైతే ఉందో అది పాజిటివ్గానే ఉంది. 293 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 200 స్టాక్స్ నెగిటివ్లో ఉన్నాయి నిఫ్టీ 500 స్టాక్స్లో. సో ఓవరాల్ బ్రెడ్త్ మాత్రం పాజిటివ్గానే కనిపించింది. అండ్ ఇక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో తీసుకుంటే టాప్లో ఉంది రాడికో ఖైతాన్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా పెరిగింది. దాంతోపాటు టోరెంట్ ఫార్మా, కోల్ ఇండియా, జీవీటీఎన్డి, ఎన్హెచ్పిసి, సన్ ఫార్మా, నౌకరీ, ఎన్టీపీసీ ఇవన్నీ లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఉంటే, షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో మారుతి, యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంక్ ఎందుకు 5% డౌన్ అయింది చూద్దాం ఒకసారి. దానికి టెక్నికల్గా చార్ట్ కూడా చూద్దాం. అట్లనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 4% డౌన్ అయింది. సో ఈ రెండు బ్యాంక్స్కి మనం ఈరోజు టెక్నికల్ చార్ట్స్ చూద్దాం. బంధన్ బ్యాంక్ కూడా షార్ట్ బిల్డప్లో ఉంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండస్ టవర్స్, స్విగ్గీ, ఎస్బీఐ కార్డ్, ఎస్ బ్యాంక్ ఇవి ఉన్నాయి. సో దీంట్లో మనం ఇప్పుడు ఈ రెండు బ్యాంక్స్ తీసుకుందాం, యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్.
తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం, ఎందుకంటే హెవీగా ఫాల్ అయింది 5% వరకు రెండు స్టాక్స్ కూడా డౌన్ అయ్యాయి కాబట్టి వీటికి టెక్నికల్ చార్ట్స్ చూద్దాం. సో ఇది యాక్సిస్ బ్యాంక్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఫాల్ అయింది. అయితే ఇక్కడ ఒకటి మనకి డిమాండ్ ఏరియా ఉంది, దీంట్లో ఇది ఏమైనా ఆపర్చునిటీ ఇస్తుందేమో మనం చూడొచ్చు. అరౌండ్ 1235 నుంచి 1220 అనుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక సపోర్ట్ పాయింట్ అయితే కనపడుతుంది, ఎందుకంటే ఈ ప్రీవియస్ గానే ఫాల్ అయింది. ఇక్కడ ఒకటి డ్రాప్ బేస్ డ్రాప్ లాగా కనపడుతుంది, అంటే ఒక డ్రాప్ అయిన తర్వాత ఒక బేస్ ఫామ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ అయింది. సో ఇక్కడ అరెస్ట్ కావచ్చు మోస్ట్లీ 1230 దగ్గర. ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం కొంచెం పెయిన్ ఎక్కువ ఉండే అవకాశాలే కనపడుతున్నాయి ఈ స్టాక్ లో. సో ఇది మన నెక్స్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇవి రెండు డిమాండ్ ఏరియా లాగా పనిచేస్తాయి. సో ప్రీవియస్ గా ఉన్న గ్యాప్ ఆల్రెడీ ఇంతకు ముందే ఫిల్ అయిపోయింది, పెద్దగా గ్యాప్స్ ఏం లేవు ఈ మధ్యలో. సో ఈ రోజు ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ఇది కొంచెం మనకి టఫ్, అంటే ఈ లెవెల్స్ రావడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు. మోర్ ఓవర్ ఇక్కడ మనకి ఒక రైజింగ్ ట్రెండ్ లైన్ ఒకటి ఉంది, అది బ్రేక్ అయిందా లేదా కూడా చూద్దాం మనం ఒకసారి. సో మనకి ఇంకా బ్రేక్ కాలేదు, ఇది రైజింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేయలేదు. సో మోస్ట్లీ ఈ ట్రెండ్ లైన్, సో ఇది ఇంకా బ్రేక్ కాలేదు. సో మనకి అంటే మోస్ట్లీ ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ అండ్ ఈ డిమాండ్ ఏరియా ఈ రెండు మనకి కొంత ఆపర్చునిటీ ఇవ్వచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఒకటి ఏంటంటే మనం గమనించాల్సింది 1220 లెవెల్ని చాలా జాగ్రత్తగా చూడాలి. అది బ్రేక్ అయితే మాత్రం 1150 వరకు ఆర్ 1165 ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో దీంట్లో ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం ఎలాంటి అవకాశం లేదు. ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటే స్టాప్ లాస్ ఇక్కడే హిట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాలీలో మనం ఎంటర్ అయితే సో ఈ డ్రాప్ ఏదైతే ఉందో ఈ డ్రాప్ దగ్గరే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకంటే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే తప్పకుండా ఈ ఏరియాస్లో మనకి ఎగ్జిట్ పాయింట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది పెద్దగా ఎఫెక్ట్ కాదు. అట్లా కాకుండా మనం స్టాక్ని కంటిన్యూస్గా హోల్డ్ చేస్తూ ఉంటే మాత్రం ఇది భారీ డెంట్ లాగా ఉంటుంది. మనకి 5% డౌన్ అనేది చాలా ఎక్కువ నష్టాన్ని చూపిస్తుంది. అయితే ఇప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టినా కానీ ఉపయోగం లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ డిమాండ్ ఏరియాకి దగ్గరలో వచ్చాం కాబట్టి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్గా ఈరోజు 200 డిఎంఏని బ్రేక్ చేసింది. ఈ గ్యాప్ కి లోయర్ ఎడ్జ్ ఏదైతే ఉందో అది 200 డిఎంఏ. సో దాన్ని కూడా బ్రేక్ చేసి కింద క్లోజ్ అయింది. కొంచెం వీక్నెస్ ఏ ఉండొచ్చు స్టాక్ లో. ఇది యాక్సిస్ బ్యాంక్, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇది కూడా గ్యాప్ డౌన్ లోనే ఓపెన్ అయింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక సస్టైన్ కాలేదు, కంటిన్యూస్ గా ఫాల్ ఉంది. ఓవరాల్ గా ట్రెండ్ వీక్నెస్ ఏ కనపడతా ఉంది. అండ్ ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలా తెలుసుకోవచ్చు మనం? సో ఏ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు మన ఎంట్రీ పాయింట్ ఉండాలి, ఎక్కడికి వస్తే బ్రేక్అవుట్ లెవెల్స్ అంటాం, క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ ఏంటి, గ్యాప్స్ ఏంటి, అసలు గ్యాప్స్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది, అండ్ గ్యాప్స్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇట్లా స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా మీరు నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. సో ఇక్కడ మీకు 100 డేస్ టైం ఉంటుంది కాబట్టి మీకు వచ్చే డౌట్స్ కానీ మీ స్టాక్స్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాచ్ 3rd ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్లో ఈ గ్యాప్ ఏర్పడిన తర్వాత సస్టైన్ కాలేదు, ఇంకా ఫర్దర్గా కూడా డౌన్ అవుతానే ఉంది. అండ్ ఓవరాల్గా ఈ ట్రెండ్ వైజ్గా చూసినప్పుడు ఇది భారీ ఫాల్. సో ప్రీవియస్గా ఇక్కడ చూస్తే మనకి దాదాపు 1000 నుంచి లోయర్ లెవెల్లో ఆల్మోస్ట్ మనకి 750, 740 వరకు వచ్చిన తర్వాత కొంత రికవరీ వచ్చింది, కాకపోతే ఇది సస్టైన్ కావట్లేదు. సో ఫర్దర్గా కూడా వీక్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఇంకొకటి ఈ రోజు లో ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ మన డిమాండ్ ఏరియా దగ్గర ఉంది. సో ఇది ప్లస్ 2, ఇది 50 డిఎంఏ, ఇక్కడ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది అండ్ మన డిమాండ్ ఏరియా ఉంది. సో మనం రేపు కొంచెం అబ్జర్వేషన్ చేసుకోవచ్చు దీన్ని. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే కొంత పుల్ బ్యాక్ రావచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయితే 770ని బ్రేక్ అయితే మాత్రం ప్రీవియస్ స్వింగ్ లోస్ టెస్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి, 743, 730. సో ఈ రెండు కొంచెం సపోర్ట్ లాగా ఉండొచ్చు మేబీ రాబోయే రోజుల్లో. అయితే ఇక్కడ ఏదైతే ఈ గ్యాప్ ఏర్పడిందో ఈ గ్యాప్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. 2 రీజన్స్, ఒకటి ఈ గ్యాప్ లోయర్ ఎడ్జ్ వచ్చి 50 డిఎంఏ అండ్ ఈ గ్యాప్ ఈ ఎంటర్ క్యాండిల్ లోయర్ వచ్చి 50 డిఎంఏ, గ్యాప్ హయ్యర్ ఎడ్జ్ ఏదైతే ఉందో సో ప్రీవియస్ ఈ 4-5 డేస్ కన్సాలిడేషన్ జోన్ ఇది.
సో ఇక్కడ మనకి 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇవి రెండు మనకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి ఇన్ కేస్ ప్రైస్ రివర్స్ అయినా కానీ. ఇప్పుడు మాత్రం ఇమీడియట్ గా ఎలాంటి ఆపర్చునిటీ కనపట్లేదు. సో ఈ 770ని బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు స్టాక్ లో, కొంచెం జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నెక్స్ట్ కొన్ని వీడియోస్ తర్వాత వాటన్నిటికి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టెక్నికల్ లెవెల్స్ ఎలా వస్తాయి, అదేవిధంగా ఈ గ్యాప్స్ ఏంటి, గ్యాప్ ఏరియాలో ఎలాంటి ఆపర్చునిటీస్ రావచ్చు, ఏ టైప్స్ ఆఫ్ గ్యాప్స్ ఉంటాయి, అండ్ టెక్నికల్ గా పారామీటర్స్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ కావచ్చు, లేకపోతే ఇండికేటర్స్ ని ఎలా వాడాలి, స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలి, ఫండమెంటల్ గా ఏం చూడాలి స్టాక్స్ లో, మెయిన్ గా ఫండమెంటల్స్ లో ఏం తెలుసుకోవాలి మనం, అసలు స్టాక్ ని ఫండమెంటల్ గా అనాలిసిస్ చేస్తే ఎలాంటి పారామీటర్స్ చూడాలి, ఏం తెలుసుకోవాలి, మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, ఇవన్నీ కూడా మీరు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ 3rd ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లేకుండా మాత్రం ఎలాంటి ఆప్షన్స్ లో ట్రేడ్ చేయకండి. మీరు ఆప్షన్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, ఆప్షన్స్ లో స్ట్రైక్ ప్రైస్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, డెల్టా, గామా, తీటా ఇట్లాంటివన్నీ ఎట్లా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ బ్యాచ్ 3rd ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆప్షన్సే కాదు, మొత్తం స్టాక్ మార్కెట్ ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఎవ్రీథింగ్ మీరు నేర్చుకోవచ్చు. 100 డేస్ ఉంటుంది ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ లో మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ వచ్చి 57,100. సో ఈ లెవెల్ కన్నా